క్రైస్తవులను చంపుతుంటే, పాస్టర్లను చంపుతుంటే మీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఎక్కడ పోయాడు? నిద్రపోయాడా? యేసు ఉన్నాడా? సత్యసేవ అయ్యాడా? అడుగుతున్నారు చాలామంది. అడుగుతున్నప్పుడు క్రైస్తవులు వింటున్నారు. మనకెందుకు అనుకుంటున్నాడు. అది వాళ్ళ కూతురు గురించి, వాళ్ళ కొడుకు గురించి, వాళ్ళ భార్య గురించి, వాళ్ళ భర్త గురించో, వాళ్ళ అత్త గురించి, పిన్ని గురించి ఇంట్లో అన్నాం అనుకోండి, ఏమంటారు? రారా చూసుకుందాం, గోసి పెడతారా అంటాడు. అంతే. ఆడ మనిషి అయితే జుట్టు పట్టుకుంటారు, మగాళ్ళు అయితే రారా చూసుకుందాం అంటారు. దేవుడి గురించి అంటే ఒక్కళ్ళు పట్టించుకోరు. ఎక్కడ దాకా ఎందుకండి, ఇక్కడున్న వాళ్ళలో ఎవరైనా ఒక చిన్న మాట అన్నాం అనుకోండి, అబ్బా ఎంత చండాలంగా తిట్టుకుంటారు, బల్లలో చేయేస్తారు, మళ్ళీ బయటకు వెళ్ళి చండాలంగా కూతురు మాట్లాడుకుంటారు. చిన్న మాట ఎవరో అన్నట్టుగా తెలిసిందనుకో, వెంటనే బూతులు మాట్లాడుకుంటారు. మరి యేసు ప్రభు అని అనరాని మాటలు మాట్లాడుతుంటే మనం పట్టించుకోవాలి. పట్టించుకోవాలి. వాడేనాడు క్రైస్తవుడు. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు మీరు నిరీక్షించిన వారైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు. నాకెందుకన్నా పట్టించుకుంటావు? మరి పరిస్థితి ఏముంది? అది కరెక్ట్ కాదు. క్రైస్తవుడు కాదు. అది సిగ్గుసేట. అది మనకి క్రైస్తవుడు అంటే తప్పకుండా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం ప్రార్థన చేయాలి.